బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో టీమిండియా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. రాంచీలోని జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 135 అద్భుత శతకంతో కదం తొక్కారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకోగా భారత ఇన్నింగ్స్ కు ఆశించిన ఆరంభం లభించలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడే క్రమంలో 4వ ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. వీరిద్దరూ సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో రోహిత్ 51 బంతుల్లో 5 ఫ్లోర్లు 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి కీలక భాగస్వామ్యానికి పునాది వేశాడు. ఇక రెండో వికెట్ కు వీరిద్దరూ కలిసి 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.